నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో ఒక సెన్సేషనల్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే గోవా, కర్ణాటక, మహారాష్ట్ర 3 రాష్ట్రాలకు సరిహద్దుకు సంబంధించి బెళగావి అనే ఒక నగరం ఉంది. పట్టణం కాదు, నగరమే, పెద్ద సిటీ అది. సో అక్కడ ఒక 400 కోట్ల రూపాయలు క్యాష్ మనీ, అది బ్లాక్ మనీయా ఏంటని తెలియదు, కానీ ఒక కంటైనర్ మిస్ అయిందంట. మిస్ అయితే అది సుమారుగా 2025 అక్టోబర్ ఆ నెలలో ఎప్పుడో జరిగితే అలా 1 మంత్ తర్వాత వెలుగులోకి వచ్చింది. మొత్తానికి వాళ్ళని ఎవరినో పట్టుకున్నారు, 2 పరారీలు ఉన్నారు, ఆ క్యాష్ని ఎన్కాష్ చేసుకున్నారు. బట్ గోవా నుంచి మహారాష్ట్ర వెళ్తుంది. గోవా అనేది ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటకకు, కేరళకు మధ్యలో తీర ప్రాంతంలో ఉంటుంది గోవా రాష్ట్రం. బట్ గోవా నుంచి మహారాష్ట్రకి వెళ్ళాలంటే కర్ణాటక మీదుగా వెళ్ళాలి. సో ఇక్కడ ఏదైతే పట్టుకున్నారో ఇప్పుడు 3 రాష్ట్రాల పోలీసులకు కూడా ఇది తల మీద బొప్పి కట్టిందంట. అటు గోవా, కర్ణాటక, అలాగే మహారాష్ట్ర పోలీసులకు. ఇప్పుడు ఈ విషయంలో మహారాష్ట్రకు వస్తున్నాయి కాబట్టి మహారాష్ట్ర పోలీసులు చాలా సివియర్గా చేస్తే, ఎందుకంటే ఆ కంటైనర్ తరలించిన వ్యక్తి ఎవరో సందీప సంథింగ్ ఏదో పేరు గుర్తు రావట్లేదు. ఆ వ్యక్తి కీలకమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఉండడం వల్లే ఇది ఇలాగా పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి లీడ్ ఇవ్వడం వల్లే జరిగింది కాబట్టి ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి నానా హింసలు గురి చేస్తున్నారంట. ఎవరు లీడ్ ఇచ్చారు, ఎవరు ఇన్ఫార్మ్ చేశారు, మేబీ ఆయన రియల్ ఎస్టేట్ సంబంధించో లేదంటే చాలామంది రాజకీయ నాయకులకి బినామీగా ఉన్నాడని ఒక టాక్ ఉంది ఆ వ్యక్తి మీద. సో ఇప్పుడు దీని మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సిట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే 400 కోట్ల వ్యవహారము, వాళ్ళు ఎక్కడికక్కడ కంటైనర్ పట్టుకున్నా, తర్వాత కొంతమంది అరెస్ట్ చేసినా, కొంతమంది పరారీలో ఉన్నా, అటు కర్ణాటక, ఇటు గోవా, మహారాష్ట్ర 3 పోలీసులు ఇన్వాల్వ్ అయినా, ఇది జరిగి 3 నెలలు కావస్తున్నా ఎంతవరకు ఏ విషయం బయటికి రాలేదు అంటే ప్రభుత్వ పెద్దలు అందిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు దీనికి సహకారం అందిస్తున్నారు. ఎందుకంటే సేమ్ ఇలాగే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక వ్యవహారం ఒక గతంలో ఉండేది. అదే మనందరికీ తెలిసిన విషయం వీరప్పన్ వ్యవహారం కూడా. ఆయన ఫలానా ఆ అడవుల్లో ఏదైతే మేబీ శేషాచలం అడవులు అవ్వచ్చు, లేదంటే అటు నీలగిరి అడవులు అవ్వచ్చు, లేదంటే ఊటీ పరిసర ప్రాంతాలు అవ్వచ్చు, మొత్తం మీద అక్కడ ఉన్నారని తెలిసినా కూడా ఇటు తమిళనాడు పోలీసులు కానీ, ఇటు కర్ణాటక పోలీసులు కానీ, ఇటు ఆంధ్ర పోలీసులు కానీ వీరప్పని ఏమీ చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు అంటే పెద్ద వాళ్ళ హస్తం ఉందేమో అని ఒక అనుమానం. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన పట్టుబడ్డాడు, చనిపోయాడు, సంథింగ్ ఏదో అన్నీ జరిగాయి, మనం చూసాం. ఒక బక్కపలిచిన వ్యక్తి ఇన్ని రాష్ట్రాలని, యావత్ దేశాన్ని గడగడలాడించాడు, దేశంలో ఉంటూ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ అని కమ్యూనిస్టులందరినీ, కమ్యూనిస్ట్ కాదు నక్సలైట్లందరినీ కూడా ఏరి పారేస్తున్నారుగా. మరి అక్కడ ఆ రోజులు ఎందుకు అలా చేయలేకపోయారు అంటే పెద్దవాళ్ళ హస్తం ఉంది. సేమ్ సీన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. కంటైనర్కి సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, గోవా ఎవరు ఈ మనీ హవాలాకు సంబంధించింది ఎవరు అంటే అంతు చిక్కని వ్యవహారమే. మేబీ బయటికి రాకపోవచ్చు. పోలీసులు తలుచుకుంటే వితిన్ 1 వీక్లో మొత్తం బయటికి తీసుకురాగలరు. కానీ పెద్దల వ్యవహారం ఉంటుంది కాబట్టి బయటికి రావట్లేదు. ఎంత మేజర్ ఇన్సిడెంట్ జరిగినా మనకు 3 నెలల తర్వాత సోషల్ మీడియా వరకు ఇంతవరకు రాలేదు అంటే వాళ్ళు ఎంత ప్లాన్గా ఉన్నారు, ఎంత పకడ్బందీగా ఉన్నారు, ఎంతమందిని మీడియాకు రాకుండా మేనేజ్ చేశారో చూస్తేనే ఆశ్చర్యం అవుతుంది. చూద్దాం ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో.